ఇవాళ వార్తా లక్షణాలు ఏంటి? వార్త అంటే ఏంటో, దాని పర్పస్ ఏంటో, దాని గమ్యం ఏంటో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం గనక, వార్తల గురించి మనకు తెలుసు. వార్త లక్షణాలు ఏముండాలి అని అన్నప్పుడు, ఇంకెక్కడికో వెళ్లి ప్రమాణాలు వెతికే కంటే, మనకు మనమే ఆలోచన జేసుకోవాలి. ఒక రీడర్‌గా మనం ఏం కోరుకుంటాం? వార్తకి ఏం లక్షణాలు ఉండాలని మనం కోరుకుంటామో, అవే లక్షణాలతోటి వార్తని మనం ఇతరులకు అందజేస్తే, మనం దాంట్లో సక్సెస్ అయినట్టే లెక్క. మీకు గుర్తుండి ఉంటుంది కృష్ణా పత్రికకి 'కృష్ణా పత్రిక' అనే మాస్టెడ్ పక్కన ఒక పద్యం ఉండేది. పత్రిక నడిసినంత కాలం ఆ పద్యం ఉంది. అది మహాభారతంలోని ఒక గొప్ప పద్యం. చిన్న పద్యమే. "ఒరులేయవియునరించిన నరవర అప్రియంబు తనమనంబున కగు తానొరుల కవి చేయ పునికి పరాయణం పరమధర్మ పథములకెల్లన్." ఏది ధర్మము? ఏది ఉత్తమోత్తమమైన ధర్మము అన్న ప్రశ్నకు సమాధానంగా గొప్ప ధర్మం, ఉత్తమోత్తమమైన ధర్మం ఏంటి అంటే, ఇతరులు మనకు ఏం చేయకూడదని కోరుకుంటామో, అది మనం ఇతరులకు చేయకుండా ఉండడం ఉత్తమోత్తమమైన ధర్మం. జనరల్‌గా మనల్ని ఎవడు కొట్టొద్దని, హింసించొద్దని, మనల్ని నష్టపరచొద్దని, మన ఆస్తి లాక్కోవద్దని, మన అవకాశాలను ఇంకెవడో తన్నుకుపోవద్దని, మనకి ఇబ్బంది కలిగించొద్దని, ఇవన్నీ సహజంగా మనం కోరుకుంటాం. అట్లా ఇతరులు మనకి ఏం చేయకూడదని మనం కోరుకుంటామో, అవేవి మనం ఇతరులకు చేయకుండా ఉండడమే ఉత్తమోత్తమమైన ధర్మం అంటాడు. అంత 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 సూక్ష్మంగా ధర్మాన్ని చెప్పడం అనేది గొప్ప విషయం. అట్లాగే మనం వార్త ఎట్లా ఉండాలి? వార్త బాగుండాలి, సత్యమై ఉండాలి, సోదిలాగా ఉండకూడదు, సూటిగా ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలి, కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. ఆహ్, ఇట్లా మనం కోరుకుంటాం జనరల్‌గా. మనం కోరుకున్నట్టే మనం ఇతరులకు మనం అందజేసే స్థానంలో ఉన్నప్పుడు, రిపోర్టింగ్‌లో ఉన్నప్పుడు, డెస్క్‌లో ఉన్నప్పుడు, దాన్ని ప్రాసెస్ చేస్తున్నప్పుడు, దాన్ని ఒక న్యూస్ కింద డిసెమినేట్ చేస్తున్నప్పుడు ఏ ప్రమాణాలు పాటించాలి, దాని లక్షణాలు ఎట్లా ఏ యార్డ్ స్టిక్ మీద చెక్ జేసుకోవాలి అనే క్వెషన్ వస్తే, ఈ ఈ సూత్రాన్ని అనుసరిస్తే గనక బావుంటది. అవే భావార్థ లక్షణాలు. దాని గురించి కుస్తీ పట్టాల్సిన పని లేదు. ఎట్లాగో నోట్స్ మీకిస్తాం గనక, ఆ నోట్స్‌లో వివరంగా రాస్తాము. ఒక 4, 5 లక్షణాలుంటాయి వార్తకి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ లక్షణం ఏంటంటే, ఒక వార్తకి ఇట్ మస్ట్ బి యాక్యురేట్. ఖచ్చితత్వం ఉండాలి వార్తకి. కొంచెం అటు, ఇటు బారెడు అటు, ఇటు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పిడుగుబడి నలుగురు చచ్చిపోయినారంట. అది రామాపురమో, కిష్టాపురమో అంటే వార్త కాదది. అయితే రామాపురం అన్న కావాలి, లేకుంటే కిష్టాపురం అన్న కావాలి. పిడుగుబడింది, చెట్టు కింద తల దాచుకుంటున్న ఒక నలుగురు, ఐదుగురు, అందులో ఇద్దరు చనిపోయినారు, ఇద్దరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో కోలుకుంటున్నారు. కానీ అది రామాపురమా, కిష్టాపురమా అనేది వార్త కాదు. పోనీ రామాపురమే అని నిర్ధారణ అయిన తర్వాత, రామాపురంలో పిడుగు పడిందంట. పిడుగు పడ్డప్పుడు ఇద్దరో, ముగ్గురో, 10 మందో చచ్చిపోయారట. అది కూడా వార్త కాదు. ఒకవేళ ఎమర్జింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంకా పూర్తి వివరాలు రాలేదు. ఇప్పటికి అందిన సమాచారం వరకు ఇంతే అంటే కూడా దట్ ఈస్ ఆల్సో యాక్యురేట్. ఇట్ ఈస్ నాట్ ఇమాజినరీ. ఇట్ ఈస్ నాట్ గెస్ వర్క్. బట్ దట్ అక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గజం ఇటు, గజం అటు, బారెడు ఇటు, బారెడు అటు ఉంటే ఉండొచ్చు. లేకపోతే రేపు ఎల్లుండి బుధవారం నాడు సమావేశం ఉంటదని అంటున్నారు. ఉంటుందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. కనుక్కోవాలి, తెలుసుకోవాలి అని అంటే కూడా వార్త కాదు. కొన్నిసార్లు నిర్ణయం జరగని విషయాలని అట్లానే రిపోర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు న్యూమరికల్స్ ఉంటాయండి. న్యూమరికల్స్‌లో చాలా అక్యురసీ ఉండాలి. వాటిలో ఇప్పుడు వార్తలు రాను రాను కాలక్రమంలో వార్తల్లో ఎంత అక్యురసీ వచ్చింది అంటే నీకు స్పష్టంగా చెప్తున్నారు. ఒక సుమారు 3,000 కోట్లు అని అంటే నడవదు. దానికి ఆథెంటిసిటీ ఉండదు. దానికి క్రెడిబిలిటీ కూడా ఉండదు. కానీ నువ్వు అట్లా కాక 2,450 కోట్ల రూపాయలు వెచ్చించినప్పుడు అంటే యెస్ నమ్ముతాడు. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బిలీఫ్. హౌ రీడర్ ఈజ్ రిసీవింగ్ ఇట్. రీడర్ ఎంతవరకు నమ్ముతున్నాడు, ఎంతవరకు గాలి అని కొట్టిపాడేస్తున్నాడు అనే దాన్ని బట్టే వార్తకి క్రెడిబిలిటీ ఉంటది, ప్రాధాన్యత ఉంటది. ఆ వార్త అందజేస్తున్న పత్రికకి, ఛానల్‌కి, వెబ్‌సైట్‌కి అంతే ఆదరణ ఉంటది.
కనుక యాక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వార్త లక్షణం ఏంటంటే ఇది అది ఖచ్చితంగా ఉండాలి. ఉజ్జాయింపుగానో, అటు ఇటుగానో, కొంచెం ఉండి లేనట్టుగానో, తెలిసి తెలియనట్టుగానో చెప్పకూడదు అనేది మౌలిక సూత్రం. దానికి మినహాయింపులు ఉంటాయి. ప్రపంచంలో ప్రతి జనరల్ రూల్‌కి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అది వేరే విషయం. ఎగ్జంప్షన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని మినహాయింపులు ఉంటాయనేది జనరల్ రూల్. సో, అది అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. యాక్యురసీ కోసం ప్రయత్నం చేయాలి. అది హిడెన్ ప్రోగ్రామ్ మనకి. వార్త లక్షణం అయినప్పుడు, ఆ లక్షణ సమన్వితంగా వార్త ఉండేలాగా ప్రయత్నం చేయడం అనేది మనకు ఒక పర్టిక్యులర్‌గా పలానా బుధవారం నాడు, గురువారం నాడు లేకుంటే ఈ నెలంతా మనకిచ్చిన అసైన్‌మెంట్ కాదది. దట్ షుడ్ బికమ్ ఎ కల్చర్ ఫర్ జర్నలిస్ట్ దట్ న్యూస్ మస్ట్ బి అక్యురేట్. ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితత్వంతోటి ఉండాలి. ఇంకొక లక్షణం ఏంటంటే క్లారిటీ ఉండాలి. స్పష్టత ఉండాలి. అస్పష్టంగా ఉండకూడదు. అర్థం కావాలి కదా అవతల వాళ్ళకి. మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఇందాక భాష గురించి మీరు తెలుసుకున్నారు. భాష యొక్క లక్షణం ఏంటి అంటే భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ, భావ వినిమయం. ఒక ఇద్దరి మధ్య అభిప్రాయాలు పంచుకోవడం, ఇద్దరో నలుగురు మధ్యనో. కమ్యూనికేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. కమ్యూనికేషన్ థియరీస్ ఉంటాయి, కమ్యూనికేషన్ రకాలు ఉంటాయి. వాటిలో ఇంట్రాపర్సనల్ రిలేషన్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్ కమ్యూనికేషన్స్, దెన్ గ్రూప్ కమ్యూనికేషన్ అండ్ మాస్ కమ్యూనికేషన్. ఇది మాస్ కమ్యూనికేషన్. మనం మాట్లాడే ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, టీవీ, రేడియో, వెబ్సైట్, ఈ మాధ్యమాలన్నీ కూడా జనమాధ్యమాలు. ఇది మాస్ కమ్యూనికేషన్ ప్రక్రియ. ఈ మాస్ కమ్యూనికేషన్ లో కమ్యూనికేటర్ కి ఒక స్పష్టత ఉండాలి. నేను ఏది చెప్పినా క్లారిటీతో చెప్పాలా, అంబిగ్యూటీ ఉండకూడదు, సందేహానికి ఆస్కారం కలిగించేలాగా రచన ఉండకూడదు. అప్పుడు మనం భాష ఎంపిక చేయడం కానీ, భాషా నిర్మాణం కానీ, వాక్య నిర్మాణం కానీ స్పష్టంగా ఉంటది. వీడు వాడిని కొట్టాడో, వాడు వీడిని కొట్టాడో అర్థం కానట్టుగా ఒక వాక్యం రాసామనుకో, పైనుంచి రాసుకుంటూ వచ్చి నామవాచకాలు రాసి అతను ఇతను కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని రాస్తే అతనేవాడు, ఇతనేవాడు. పోనీ అతను అంటే ఆ ఎర్ర చొక్కా ఆయన, ఇతను అంటే చిన్న ఆయన, తర్వాత వచ్చిన కొడుకు ఇతను అని చెప్పడానికి నువ్వు పక్కన ఉండవు. నువ్వు పత్రికలో రాసి పంపిస్తున్నప్పుడు అతను ఇతను అని రాస్తే అస్పష్టత ఉంటది. అట్లా కాక తండ్రి కొడుకును కొట్టాడు అన్నావు అనుకో, ఇంకా నీకు సందేహానికి ఆస్కారమే ఉండదు. అట్లా సందేహానికి ఆస్కారం లేని విధంగా, అంటే వితౌట్ గివింగ్ ఎ స్కోప్ ఆఫ్ అంబిగ్యూటీ మనం వార్తలు ఇవ్వాలి. కనుక అది స్పష్టత అనేది వార్త యొక్క ప్రధానమైన లక్షణం. ఆ క్లారిటీ ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఒక గొప్ప మాట చెప్తారు. క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్వేస్ జనరేట్స్ ఫ్రమ్ క్లారిటీ ఆఫ్ థాట్. నీకు ఆలోచనల్లో స్పష్టత ఉంటే అభివ్యక్తిలో స్పష్టత ఉంటది. నీకు అభివ్యక్తిలో స్పష్టత లోపించింది అంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, నీకు భాషా నిర్మాణము, కమ్యూనికేషన్ నైపుణ్యం సరిగ్గా లేకపోయి ఉండాలి. లేదా నీకు ఆ వార్తకు సంబంధించిన సమాచారం సమగ్రంగా లేకపోయి ఉండాలి. ఒక్కొక్కసారి మన దగ్గర సమగ్రంగా సమాచారం లేకపోతే కూడా ఏదో ఆకు కందకుండా, పోక పొందకుండా అటు రాసేసి ఒక 2 కాలాలు అయింది కదా అని చేతులు దులిపేస్తాం. ఎందుకు చేస్తాం అట్లా అంటే మన దగ్గరనే లేదు సరిపోయే సమాచారం. లేనప్పుడు అరకొరగా రాసి వదిలేస్తాం. అది అస్పష్టతకి దారి తీస్తుంది. అట్లా ఉండకూడదు. నువ్వు సమాచారం మొత్తం తీసుకొని దగ్గర పెట్టుకొని, ఆ నేరేషన్ ఆర్డర్ ఏంది, ఏం జరిగింది సంఘటన, ఎవరింట్లో దొంగతనము, ఎప్పుడు జరిగింది, ఎవరు వచ్చినారు, ఎట్లా జొరబడ్డారు ఇంట్లోకి, ఏం ఎత్తుకపోయినారు, ఏం వదిలిపెట్టిపోయినారు, కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు, దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీసులు ఏం పరిశీలించారు, అక్కడ ఏం ఆధారాలు సేకరించారు, ఎవరు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇట్లా నీకు సమగ్రమైన సమాచారం నీ చేతిలో ఉంటే నువ్వు ఒక క్రైమ్ స్టోరీ నిర్మాణ శైలి కూడా అద్భుతంగా ఉంటది. ఎప్పుడు సమాచారం నీ దగ్గర ఉన్నప్పుడు. సమాచారం సరిగా లేనప్పుడు ఖాళీలు వస్తాయి. ఆ ఖాళీలు నింపే పరిస్థితి ఉండదు. అది సందేహాస్పదంగానే నిర్మాణం జరుగుతుంది వార్త. అవతల చదివేటప్పుడు రీడర్ కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు అట్లెట్లా ఇంట్లో ఉన్నారు వాళ్ళని బెదిరించినారని అంటాడు, ఇంట్లోకి చొరబడ్డాడు అంటాడు, తలుపు పగలగొట్టాడా, లేకుంటే వాళ్ళతోటి మోసం చేసి తీపిచ్చినాడా, దోపిడా, దొంగతనమా, ఈ ఈ అనేక సందేహాలు పాఠకుడికి కలిగే ఆస్కారం ఉంటది. ఎప్పుడంటే మనం వార్తా రచనలో గనక స్పష్టత లోపిస్తే. ఒక్కొక్కసారి స్పష్టత, విషయం ఉంటది మన దగ్గర, సమాచారం ఉంటది,
కానీ నిర్మాణ లోపం వల్ల పెద్ద పెద్ద కాంప్లెక్స్ సెంటెన్సెస్ రాస్తారు కొంతమంది. 2 కామాలు పెడతారు. ఒక కోట్స్ స్టార్ట్ చేస్తారు. మళ్ళా కోట్స్ ఎక్కడో ఎండ్ చేస్తారు. అది ఎన్ని లైన్స్‌లలో సాగుతదంటే ఒకసారి 7, 8, 10, 12 లైన్స్‌కి వెళ్ళిపోతది. ఒకటే సెంటెన్స్ ముగించరు. సచ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ క్రియేట్స్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. గుర్తుపెట్టుకోండి. సుదీర్ఘ సంక్లిష్ట వాక్య నిర్మాణం వల్ల కూడా అస్పష్టత ఏర్పడుతుంది. దాన్ని పరిహరించాలి అంటే వార్తా రచనలో మెలకువ ఏంటి అంటే చిన్న చిన్న వాక్యాలు రాయాలి. ఎక్కడికక్కడ కట్ చేయాలి. కట్ చేసి నేరేట్ చేయాలి. అది అది ఒకసారి నీవి పెరుగుతుంది అనే ప్రమాదం ఉంటుంది కొంతమందికి. కానీ రాయడం అలవాటు పడ్డ తర్వాత రాయడం తర్వాత మీకొక కళ అబ్బుతది. మినిమమ్ వర్డ్స్ తోటి సూటిగా భావాలను వ్యక్తం చేయగలుగుతారు. కనుక 2, 3, 4 పదాల తోటి వాక్యాలు నిర్మాణం చేస్తూ ఎన్ని ముక్కలైనా చేసి వెతుక్కుంటూ చెప్పుకుంటూ పోతే అది సరళంగా ఉంటది, స్పష్టంగా ఉంటది. అప్పుడు స్పష్టతకి ఆస్కారం ఉంటుంది. క్లారిటీ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. దట్ ఈస్ ద ఫార్మోస్ట్ థింగ్ ఇన్ జర్నలిస్టిక్ రైటింగ్స్. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా పోండి. సోమర్సెట్ మామ్ లాంటి పాపులర్ రైటర్స్ సేస్ దట్ సింప్లిసిటీ ఈస్ ద గ్రేట్ రైటింగ్. ఇవాళ ప్రపంచంలో గొప్ప రచయితలు అనబడ్డ వాళ్ళు ఎవరినైనా తీసుకోండి. ఫ్రమ్ వాల్మీకి టు నవేడేస్ ఇవాళ బుకర్స్ ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యుదయ రచయితలు, ఆధునిక రచయితల వరకు చేతన్ భగత్ లాంటి వాళ్ళు ఇండియన్ కాంటెక్స్ట్ లో యంగ్ పీపుల్, యూత్ టుడే అడ్మైర్స్ ఫర్ చేతన్ భగత్ రైటింగ్స్. మీరు తీసుకొని చూడండి ఎంత సింపుల్ గా ఉంటాయి. అంటే సంక్లిష్ట భరితమైన రాత రాస్తేనే గొప్ప. ఆ కాలాలు వేరు, ఆ సందర్భాలు వేరు. అమందానంద కందలిత హృదయార విందుడై శ్రీకర చరణార విందంబుల డెందంబునందలంచి నిందందుర సుందరి మందిరంబు చేరి దేవా తావకమున సేవా విరేషంబు శేషంబుగా మిత్రభేదంబు వినంగని మనంబున గణంబగు మోదంబు నొందితిమి నిక మిత్ర లాభంబు వినంగోరిదమనయ అవనీశ్వరుని ఉత్తముండు ఆదరాయత్త చిత్తుండై ఇట్లు విడిపింపందొడంగే తుల్య బల విక్రమంబులకు మయూర మరాలంబుల దరిజేరి ఒక అంశము పరాజయము నొందె మీ కక్కత వక్కారించద చక్కగా వినుడి అని పరవస్తు చిన్నయ్య రాస్తాడు. వచనమే ఇది. చాలా మంది పద్యాలు మాకు అర్థం కావు అని అంటారు. పద్యాల్లో సంక్లిష్టత ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మాట్లాడిందంతా వచనం. కానీ అది ఎవరికైనా అర్థమవుతుందా? ఇవాళ ఉన్న జనరేషన్ లో కెన్ ఎనీబడి అండర్స్టాండ్ దట్ గోస్? ఈవెన్ భారతం భాగవతంలో కూడా పద్యాలకు మధ్య వచనం వస్తుంది. ఒక్కొక్కసారి 7, 8, 10, 20 లైన్లు కూడా ఉంటది. ఆ వచనం సమాస భూయిష్టంగా సంక్లిష్టంగా ఉంటది. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అట్లాంటి వాక్య నిర్మాణాలు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తుంటాయి. అది కుక్క నోట్లో కర్ర పెడితే అది ఓ బో ఓ ఓ అంటుంటా చూడు, అట్లా ఉంటుంది. ఎవరైనా చదివినా కూడా, కానీ అర్థమయ్యేది ఉండదు. కనుక దట్ నెవర్ సర్వ్స్ ద పర్పస్. అది ఏ ఉద్దేశాన్ని కూడా నెరవేర్చదు. కనుక అట్లాంటి భాషా ప్రయోగం చేయకూడదు. చిన్న చిన్న పదాలతోటి అలతి వాక్యాలతోటి నిర్మాణం చేస్తే చాలా తేలిగ్గా ఉంటది, ఈజీగా అర్థమవుతుంది. దట్ క్లారిటీ, స్పష్టత అనేది ఒక వార్తా లక్షణం. ఇంకొక లక్షణం ఏంటి అంటే సమతూకం. సమతూకం అంటే ప్రతిసారి తక్కడ పట్టుకొని ఇక్కడ ఎంత అయింది, అక్కడ ఎంత అయింది, ఇక్కడ ఎంత అయింది, అక్కడ ఎంత అయింది అని మన 2 పిల్లులు కోతి కథ ఉంటది చూసిండ్రా? రొట్టె విరుస్తూ ఇటు ఎక్కువైందని కొంచెం కొరికి తినడం, అటు ఎక్కువైందని ఇంకో కొంచెం కొరికి తినడం. అట్లా చివరికి వస్తే రొట్టె పిల్లులకు మిగలదు, కోతి తినేసి వెళ్ళిపోతుంది. అట్లా చేతిలో తక్కడ తరాజు బ్యాలెన్స్ పట్టుకొని ఆ బ్యాలెన్స్ కోసం ప్రయత్నం చేయమని కాదు ఉద్దేశం. ఇక్కడ బ్యాలెన్స్ అంటే నువ్వు ఎప్పుడైనా కూడా ఒక సంఘటన, ఒక పరిణామము, ఒక డెవలప్మెంట్, ఒక ఈవెంట్, ఒక సమావేశం, ఏదైనా నువ్వు ఒక రిపోర్ట్ చేస్తున్నప్పుడు అక్కడ 2 పక్షాలు ఉంటే మనం ఏ పక్షం వైపు సైడ్ తీసుకోకుండా 2 పక్షాల యొక్క భావాలను వ్యక్తం చేయడం అనేది సెన్స్. సమతూకం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర కార్మికుల సమ్మె గురించి రాస్తున్నాం. రాసేటప్పుడు కార్మికులు ఏమంటున్నారు, ఎందుకోసం సమ్మె చేస్తున్నారు, ఆ సమయంలో యాజమాన్య ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది కూడా నీ మనసులో మెదలాలి ఫ్లాష్ లాగా. అంతే తప్ప కార్మికులు చెప్పేది పోయి రాసేస్తా నేను, అయిపోతుంది నా పని, అది వార్త కాదు. వార్త అనేటప్పుడు అన్ని పార్శ్వాలను తడిమేలాగా ఉండాలి.
దట్ ఈస్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఇక్కడ నీకెంత ఇస్తే వానికి అంత, నీకు డబుల్ కాలం ఇచ్చినా వానికి డబుల్ కాలం ఇస్తా, నీకు 3 కాలం ఐటమ్ ఇచ్చినా వానికి 3 కాలం, అది కాదు బ్యాలెన్స్ అంటే. బ్యాలెన్స్ అంటే అన్ని పార్శ్వాలని తడుముతూ అన్ని కోణాలలో పరిశీలించి వార్త ఇవ్వాలి. వార్త యొక్క లక్షణం అది. అంతే తప్ప ఏకపక్షంగా ఎవరో చెప్పింది ఇచ్చేసి తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు సవండి అంటే అది జర్నలిజం కాదు. మన బాధ్యత అంతటితో ముగియదు. సో అందుకోసం వార్తా లక్షణాలలో దాని ఒక ప్రధాన అంశంగా చెప్పినారు. ఏదైనా యు టేక్ ఎనీ, నేను అందుకే మొట్టమొదట మనం వార్త గురించి మాట్లాడినప్పుడు, కమ్యూనికేషన్ గురించి మాట్లాడినప్పుడు, రోల్ ఆఫ్ మీడియా గురించి మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాం. ఏంటి ఈ ప్రసార మాధ్యమాలు చేసే పని అంటే సంధానకర్తగా ఉంటది. అంటే ఎవరి మధ్య సంధానకర్త అంటే ఎనీ టూ ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ వేర్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ రిక్వైర్మెంట్. అట్లాంటి సమయంలో వార్తా మాధ్యమాలు అనేవి సంధానకర్తగా పాత్ర పోషిస్తాయంటే ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య, యాజమాన్యాలకు కార్మికులకి మధ్య, డాక్టర్కి పేషెంట్కి మధ్య, టీచర్కి స్టూడెంట్స్కి మధ్య, ఉత్పత్తిదారుకి వినియోగదారుకి మధ్య, ఇట్లా పరస్పరం ప్రయోజనాలు ఉన్న సమూహాల మధ్య ఈ మాస్ మీడియా అనేది ఒక సంధానకర్తగా వ్యవహరించేటప్పుడు బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది వాదన ఏది కరెక్ట్ అవుతుంది అనేది నీకు అనవసరం, కాన్సిక్వెన్సెస్ తోటి నీకు సంబంధం లేదు. ఎవడు కరెక్ట్ ఎవడు తప్పు అన్నది అంతా కూడా నీకు నిమిత్తం లేదు. కానీ నువ్వు ఒక న్యూస్ ని ప్రజెంట్ చేసేటప్పుడు అన్ని పార్శ్వాలను తడిమి ఇస్తే పాఠకుడికి ఒక సమగ్రత వస్తుంది. అల్టిమేట్ గా రీడర్ ఈజ్ అవర్ ఎయిమ్, రీడర్ ఈజ్ అవర్ టార్గెట్. ఇది అన్నిసార్లు దురుద్దేశపూర్వకంగానే ఇట్లా వన్ సైడెడ్ గా జరుగుతుందని నేను అనట్లేదు. కొన్నిసార్లు నీకు సదుద్దేశం ఉంటది, కానీ సదుద్దేశం ఉన్నా నువ్వు ఎక్స్ప్లోర్ చేయనప్పుడు, వార్తా లక్షణం అనేది నీ మైండ్ లో రిజిస్టర్ అయి లేనప్పుడు, ఇంకొక పార్శ్వాన్ని నేను తడమాలి అని నీవు భావించినప్పుడు అక్కడ అసంపూర్తిగా వార్త వెళ్ళడానికి ఆస్కారం, అది లేని చికాకులు కలిగించడానికి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ మై ఎర్లీ డేస్ ఆఫ్ జర్నలిజం, అది 1990లో అనుకుంటా, 89లోను, ఐదర్ 89 ఆర్ 90, నేను సిటీ బ్యూరోలో ఉన్నా ఈనాడులో. ఒకరెవరో వచ్చినారు, వచ్చి ఇట్లా నేను రిపోర్టర్ని కలవాలని రిసెప్షనిస్ట్ని కలిగించినాడు. రిసెప్షనిస్ట్ పైకి చెప్పినాడు. పైన సిటీ రిపోర్టర్స్లలో ఆ టైంకి మధ్యాహ్నం 3-4 గంటలప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. సరే క్యాంటీన్లోకి రమ్మని కూర్చొని మాట్లాడదామని క్యాంటీన్కి పిలిపించాను. పోయి కూర్చున్నాను. కూర్చుంటే వాళ్ళ భూ వివాదం ఏదో ఉంటే ఆ భూమిలో వేరే ఒకడు దౌర్జన్యం, రాజకీయంగా పలుకుబడి కలిగిన వాడి తాలూకు మనిషి బలవంతంగా వచ్చి ఫిజికల్ ఆక్యుపేషన్ లో తీసుకున్నాడు. తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. పోలీసులను పోయి హెల్ప్ అడిగితే తనకు హెల్ప్ చేయకుండా ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ లో ఉన్నవాడు ఎవడో వానికి పోలీసులు హెల్ప్ చేస్తున్నారు. ఇంకోసారి ఇది నా ఓనర్షిప్, ఇది గోల్కొండ మండలం పరిధిలో వస్తుంది, ఇది రెవెన్యూ రికార్డ్, అది దాన్ని మొత్తం సమాచారం ఇచ్చినాడు. నేను కొత్తగా జర్నలిజంలోకి వచ్చి ఉన్నాం, అప్పుడప్పటికి ఇంకా సంవత్సరంన్నర అయిందో లేదో, ఉత్సాహంగా ఉన్నాం కనుక అదంతా క్షుణ్ణంగా పరిశీలించి 2 గంటలు వెచ్చిస్తే ఎవ్రీ డాక్యుమెంట్ ఈజ్ కరెక్ట్ అండ్ దట్ ఈస్ ది ఓనర్షిప్ ఆయనతో ఉంది. మరి ఆయనకి ఇంత అన్యాయం జరిగితే ఎట్లా అని మనం రెచ్చిపోయి మన మానవత్వము, మానవ విలువలు, ఒక సఫరర్కి అనుకూలంగా లేనప్పుడు మీడియా ఎందుకు అన్న ఆదర్శ భావాలు అన్ని జమ చేసి ఒక 3 కాలాల వార్త రాశాను. రాస్తే కొంప కొల్లేరైంది. అక్కడే తెల్లారి ఎవడైతే పార్టీ ఉన్నాడో వాడు వచ్చినాడు ఆఫీస్కి, వాడు కాగితం తీసుకొని వచ్చినాడు. దిస్ ఈస్ ద మాల్ ప్రాక్టీసెస్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, హౌ ఇట్ హ్యాపెన్స్. 2 people కెన్ హ్యావ్ ద జెన్విన్ పేపర్ విత్ దెమ్. అది ఏది జెన్విన్ అనేది తర్వాత సివిల్ డిస్ప్యూట్ కింద న్యాయస్థానానికి పోతే కోర్టు తేలుస్తుందేమో, అది వేరే విషయం. కానీ నేను అవతలి పక్షపు వాదన వినాలని కానీ, వినడానికి ప్రయత్నం కానీ, వాడు ఎవడో అని తెలుసుకోవడానికి కానీ కనీస ప్రయత్నం చేయకుండా ఈ మన మానవత్వపు అభినివేశం, దాని ఉద్వేగం పెరిగిపోయి నేను స్పందించి నేను 3 కాలాల వార్త రాస్తే తెల్లారి నా మెడ మీద వచ్చి కూర్చున్నది వాడు డాక్యుమెంట్ తీసుకొని వచ్చినాడు, ఆయన ద రియల్ ఓనర్ అంటాడు, దట్స్ వై ఐఎమ్ ఇన్ ఫిజికల్ పొజిషన్ అంటాడు. సో అప్పుడెప్పుడు నా పూర్వీకుడు నాకు ఈ భూమి అమ్మిన వాడు తెచ్చుకున్న ఇంజక్షన్ ఆర్డర్ కూడా నా చేతిలోనే ఉంది అంటాడు. వీడు ఎవడో రాంగ్ క్లెయిమ్ చేస్తున్నాడు విత్ బోకస్ పేపర్ అంటాడు. వాడి కాగితాలు పరిశీలిస్తే వాడే నయం అనిపిస్తుంది. వాడు కరెక్ట్ అనిపించే, వీడు కరెక్ట్ అనిపించే, ఏది అని అంటే నువ్వు
ఈ ఈ ఈ జ్ఞానం కనుక నాకు ముందు రోజు ఉండి అవతల పార్టీని కూడా పిలిపించి నీ వాదన ఏంది అంటే వాడో కాగితం చూపిస్తే ఇగో రెవెన్యూ లీలలు ఇట్లా ఉన్నాయి, ఇద్దరి దగ్గర జెన్యున్ పేపర్స్ ఉన్నాయి, ఇంతకీ ఈ భూమి ఎవరిది, ఎవరు తేల్చాలి అని నేను కొత్త కోణంలో ఆ వార్తనిచ్చి ఉండేవాడిని. ఏకపక్షంగా ఆ వార్త వచ్చి ఉండేది కాదు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, there is a need for every journalist to check both the sides. పూర్వాపరాలు తెలుసుకోవాలి, రెండు పక్షాల వాదన వినాలి. విన్న తర్వాత కూడా నీకు వార్త రాయాలంటే కోణం ఉంది అంటే ఎస్ యూ కెన్ రైట్ బై రిఫ్లెక్టింగ్ బోత్ ద వ్యూస్ అండ్ లివింగ్ దట్ సబ్జెక్ట్ ఫర్ ద ఫ్యూచర్ డెసిషన్, ఫ్యూచర్ క్లారిటీ, అది ఏదైనా కానీ. అందుకని సమతూకం అనేది జర్నలిజంలో, వార్తా రచనలో వార్త లక్షణంగా భావిస్తూ ఆ ప్రయత్నం జర్నలిస్ట్ చేయాలి. ఇంకా ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటి వార్త కంటే, బ్రీవిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమంటాం, క్లుప్తత అంటాం. ఏ మాట్లాడుకున్నంత సుదీర్ఘంగా, వాడెవడో వచ్చి బాధ వెళ్ళగక్కుకున్నంత సుదీర్ఘంగా రాస్తూ పోతే ఎంత, అది 3 కాలాలు, 4 కాలాలు, 5 కాలాలు, 8 కాలాలు, చివరికి ఒక హాఫ్ పేజో ఫుల్ పేజో కూడా ఒక బాధ వ్యక్తమవుతుంది. అట్లా రాస్తామా, అంత రాయగలమా, అంత స్పేస్ మనం పర్మిట్ చేస్తుందా? చేయదు. అటువంటి టైంలో ఏంటి అంటే క్లుప్తంగా రాయాలి, విషయం రావాలి, నిడివి పెరగకూడదు, విషయం మిస్ కాకూడదు. అందుకే నేను మీకు చెప్పాను కదా, ఆడెవడో గొప్పోడు చెప్పినాడు, న్యూస్ మస్ట్ బి లైక్ ఏ షార్ట్ స్కర్ట్ ఆఫ్ గర్ల్, ఇట్ మస్ట్ బి షార్ట్ ఎనఫ్ టు కవర్, లాంగ్ ఎనఫ్ టు ఎక్స్పోజ్. అట్లా ఆ బ్రీవిటీ అనేది సాధించాలి. బ్రీవిటీ ఎప్పుడు సాధ్యమవుతుంది చెప్పండి? బ్రీవిటీ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, విషయం పట్ల సమగ్రమైన అవగాహన, సంపూర్ణ సమాచారం ఉండి, నీకు భాష మీద పట్టు ఉండి, నీకు అభివ్యక్తి కళ అంటే వ్యక్తీకరణ కళ, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే. నేను అందుకే ఏదో ఒక రోజు మాట్లాడుతూ 10 కమాండ్మెంట్స్ లాంటి లక్షణాలు ఉన్నాయి, గొప్ప జర్నలిస్ట్ కావాలి అంటే 10 లక్షణాలు ఉండాలి అని చెప్పిన. నాకు గుర్తు, నేను ఐ విల్ ఇన్కార్పొరేట్ ఇన్ ఎనీ లెసన్ దోస్ 10 థింగ్స్. 1 విషయ పరిజ్ఞానం, 2 భాష మీద పట్టు, 3 కమ్యూనికేషన్ స్కిల్, 4 విశ్లేషణ సామర్థ్యం, 5 క్రిటికల్ అప్రోచ్ అంటే విమర్శన దృష్టి, ఇంకా మిగతాయి 6 సమయ పాలన, 7 నిబద్ధత, 8 ఇట్లా అనేక కోణాల్లో పరిశీలించినప్పుడు ఒక 10 ప్రామినెంట్ క్యారెక్టర్స్ షుడ్ పొజెస్ ఎవ్రీ జర్నలిస్ట్. అప్పుడే ఒక మంచి జర్నలిస్ట్ గా రాణించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పిన. దాంట్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అభివ్యక్తిలో నైపుణ్యాలు ఉండాలి, భావ ప్రసరణలో. చెప్తున్నాను కదా, 18 పర్వాల మహాభారతం రాసిన నాటి నుంచి, తర్వాత ప్రబంధ కావ్యాలు రాసిన నాటి నుంచి, ఆ తర్వాత కథలు, కథానికలు, కవితలు వాటికి వచ్చి, వాటిలో మళ్ళీ అభ్యుదయ కవిత్వం అని వచ్చి, మళ్ళీ మినీ కవితలు అని వచ్చి, మబ్బులకు చెల్లెళ్ళు ఈ దేశపు ఆడవాళ్ళు, హరించుకుపోయే కడదాకా క్షణక్షణం కన్నీళ్లు అంటాడు ఒక ఆయన. 4-5 లైన్లు. ఆ 4-5 లైన్లలోనే భావాన్ని పూర్తిగా వ్యక్తం చేసినారు. మీరు అలిశెట్టి ప్రభాకర్ సిటీ లైఫ్ అని చిన్న చిన్న కవితలు చూశారు. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయ్యేవి. చిన్న వయసులో చచ్చిపోయినాడు, కరీంనగర్ నుంచి. వెరీ ప్రోగ్రెసివ్ రైటర్ అలిశెట్టి ప్రభాకర్. చిన్నగానే ఉంటాయి, చిన్నగా. నేను ఒకటి మచ్చుకు మీకు చెప్తాను. యూనివర్సిటీ సమస్యల గురించి విద్యార్థులు వినతి పత్రాన్ని వీసీకి ఇచ్చినా ఒకటే, మూసీకి ఇచ్చినా ఒకటే అంటాడు. అంటే ఒక స్పందనారహితమైన వీసీ ఉన్న కాలంలో ఆయన కవిత రాస్తూ, యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలపై వినతి పత్రాన్ని వీసీకి ఇచ్చినా ఒకటే, మూసీకి ఇచ్చినా ఒకటే. చూడండి, దాంట్లో ఎంత భావం ఉంది. అభివ్యక్తి మాత్రం చాలా తక్కువ పదాలతోటి చేయగలిగినాడు. అట్లా టుమ్రీలు వచ్చినాయి, నానీలు వచ్చినాయి. ఇంకా చిన్న 1 సెంటెన్స్, 1 లైన్, 3 or 4 words తోటి కూడా మీకు చెప్పాను, గుర్తే ఉంటుంది. అతని చేలో పండిన పత్తి సరిగ్గా ఉరితాడుకు సరిపోయింది అంటాడు.
అది కవిత. కవిత్వం దాంట్లోనే ఉంది, కావ్యం దాంట్లోనే ఉంది. ఎందుకంటే వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు లాక్షణికులు. అంటే ఒక వాక్యం అయినా సరే అది రసాత్మకం అయితే కావ్యం అవుతుంది అది. అంటే కావ్య లక్షణం సంతరించుకున్న వాక్యం అది. అతని చేలో పండిన పత్తి సరిగ్గా ఉరితాడుకు సరిపోయింది. సో అట్లా మనం అభివ్యక్తిలో నైపుణ్యం సంతరించుకొని విషయం మన దగ్గర టన్నులు టన్నులు ఉన్నా మనం ఆ సందర్భానికి ఆ సమయానికి ఎంత అవసరమో అంతే చెప్పాలి అని అంటే నాట్ ఏ పెన్నీ మోర్ నాట్ ఏ పెన్నీ లెస్ అని ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది. అంటే ఒక పెన్నీ ఎక్కువ కాకుండా ఒక పెన్నీ తక్కువ కాకుండా అక్యురేట్ గా ఎంత అవసరమో అంతే. మీడియా కథనాల్లో అది చాలా ఇంపార్టెంట్. దట్ బ్రీవిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ న్యూస్. అది ఉండాలి. ఇంకా అతి ముఖ్యమైన లక్షణం ఏంటి వార్తకి అని అంటే, అతి ముఖ్యమైన లక్షణం వార్త, ఇట్ మస్ట్ బి ట్రూత్. దట్ ఈస్ వెరీ ఫండమెంటల్ థింగ్. వార్త అనేది ఊహాజనితమైంది, అంచనాలతో కూడుకున్నది. సరే కొన్నిసార్లు అనాలిసిస్లు ఊహాజనితమే కదా సార్, తెల్లారి అది ఇంకోటి కావచ్చు అని అంటే దట్ కమ్స్ అండర్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్. అట్లా జనరల్ రూల్ కి దాన్ని మినహాయింపు కింద మనం మాట్లాడుకోవచ్చు. కానీ వార్త ఎప్పుడు సత్యమై ఉండాలి. ఇట్ మస్ట్ బి ట్రూత్, నాట్ లెస్ దెన్ ట్రూత్. సత్యానికి ఏ మాత్రం వీసమెత్తు కూడా కాంప్రమైజ్ కావడానికి లేదు దాంట్లో. అది 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 మౌలికమైన లక్షణం. అది మనసులో పెట్టుకుంటే మనం వార్త రాస్తున్న ఎప్పుడైనా కూడా మన కలం ఒక మీటర్ అటో ఇటో, ఒక ఇంచ్ అటో ఇటో పోవడానికి ఆస్కారం ఉండదు. వి మస్ట్ రిలై అండ్ వి మస్ట్ డిపెండ్ అండ్ వి మస్ట్ ఇన్కల్కేట్ ట్రూత్ ఓన్లీ. సత్యమే ప్రామాణికం, సత్యమే. సో దట్స్ వై దాన్ని ఏమంటారంటే అబ్జెక్టివిటీ అంటారు. నిష్పాక్షికత అనే మాట కూడా ఉంటుంది. అది సత్యం ఆధారంగానే ఉంటుంది. కనుక వార్తా లక్షణం ఒకటి ఏంటంటే సత్యం అనేది. ఇది కూడా ఇవి 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 ప్రధానమైన లక్షణాలు వార్తకి. ఏం మాట్లాడుకున్నాం మనం? వార్త ఎప్పుడైనా కూడా నిక్కచ్చిగా ఉండాలి, అక్యురేట్గా ఉండాలి. నిక్కచ్చిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, సత్యమే అయి ఉండాలి. ఇవే నా సార్ లక్షణాలు అంటే నేను ఇవే అని చెప్పను. ఇంకా చాలా ఉంటాయి లక్షణాలు. ఒకళ్ళు అంటారు దాంట్లో కొత్తదనం ఏముంది అంటారు, న్యూనెస్ ఉండాలి. దట్ ఈస్ ఆల్సో. దాంట్లో ప్రాక్సిమిటీ ఏముంది, ఇక్కడికి ఏం సంబంధం, అక్కడెక్కడో అంటార్కిటికాలో జరిగింది చెప్పినావు నువ్వు, ఇక్కడికి ఏం సంబంధం, ప్రాక్సిమిటీ ఉండాలి. సరే ఇవన్నీ కూడా ప్రాధాన్యతను నిర్ణయించేటప్పుడు న్యూస్ ప్రయారిటైజేషన్, ఏది ప్రధానమైన వార్త, ఏది ముఖ్యమైన వార్త, ఏది సుపీరియర్ న్యూస్, ఏది ఇన్ఫీరియర్ న్యూస్ అని ప్రయారిటీస్ ఆఫ్ న్యూస్ డిసైడ్ చేసేటప్పుడు ఇంకా చాలా ఎలిమెంట్స్ వస్తాయి. దాంట్లో కొత్తదనం ఉందా, ఆధునికత ఉందా, దాంట్లో చైతన్యశీలత ఉందా, దాంట్లో సెన్సేషనల్ ఎలిమెంట్ ఉందా, ఇట్లా చాలా అడుగుతారు. అది 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 వేరే విషయం. కానీ మౌలికమైన లక్షణాలు వార్తకి మనం ఇప్పుడు మాట్లాడుకున్న లక్షణాలే ఉంటాయి. కొన్నిసార్లు ఆ వీటిలలో కూడా ఒక ఎలిమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రధానంగా ఏవి వార్త లక్షణాలు మీకు మిగతాయి కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, ఒక్కొక్కసారి ఇంటర్ప్రిటేట్ చేస్తాం మనం సమాచారాన్ని, ఒకసారి కాన్సిక్వెన్సెస్ చెప్తాం, ఒకసారి దాని ఇంప్లికేషన్స్ చెప్తాం, దాని సత్ప్రభావం కానీ దుష్ప్రభావం కానీ సమాజం మీద ఏముంటుందో చెప్తాం. ఇవన్నీ కూడా అనుబంధ వార్తల యొక్క రకాలను కూడా మనం గ్రహిస్తే లక్షణాలు ఇంకా స్పష్టంగా తెలియడానికి ఆస్కారం ఉంటుంది. మనం వార్త రకాల గురించి ఇంకో పాఠం, వార్తల రకాలు, వివిధ వార్తలు, రచనా పద్ధతులు, వ్యవసాయ వార్తలు, రాజకీయ వార్తలు, ఆరోగ్య వార్తలు, అసలు దాంట్లో మనము డీటెయిల్ గా మాట్లాడుకోవడానికి సరిపోయేంత సబ్జెక్ట్ అది. ఏంది వార్తా రకాలు. వార్తా రకాలను ఎందుకు అంటున్నానంటే, కొన్ని రకాల వార్తలను బట్టి మనం మాట్లాడుకున్న వాటిల్లో కొన్ని లక్షణాల హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, కొన్ని మైల్డ్ గా ఉండి లేనట్టు ఉండొచ్చు, ఇంకా కొన్ని కొత్త లక్షణాలు దాంట్లో
ప్రాక్సిమిటీ కానీ, కాన్సిక్వెన్సెస్ కానీ, సంఘర్షణ, ఒక 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 కాన్ఫ్లిక్ట్ అని అంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ ఎలిమెంట్ కూడా న్యూస్ లో ఉండాలి అంటారు. ఏ కాంటెక్స్ట్ లో ఉండాలంటారు అంటే, వార్తలు మనం ఇంతకు ముందు కూడా మీకు చెప్పినట్టు గుర్తు, సాఫ్ట్ న్యూస్, హార్డ్ న్యూస్ అని 2 రకాలు బేసిక్ గా. అంటే పారామీటర్స్ బట్టి రకాలు ఉంటాయి. అది మాట్లాడుకున్నప్పుడు సాఫ్ట్ న్యూస్ అంటే మనం దాన్ని వాటి చుట్టూ వెళ్తాం, ప్రధానమైన ఘటనలకు సంబంధించి. అవి హార్డ్ న్యూస్ ఏవైతే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక సభ జరిగింది, ఒక స్టేట్మెంట్, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ బై ఏ పొలిటీషియన్, అవన్నీ హార్డ్ న్యూస్ అవుతాయి. అంటే అప్పటికప్పుడు జనరేట్ అయ్యేటి, లేదా ముందస్తు ప్రణాళిక ఉన్న ఒక నిర్దిష్ట కాలం జరిగేవి, వాటిని హార్డ్ న్యూస్ అంటాం. వాటికి డైరెక్ట్ తీసుకుంటాం, వాటి అది ఏం జరిగిందో అది తీసుకొచ్చి రిపోర్ట్ చేస్తాం. అట్లాంటివన్నీ హార్డ్ న్యూస్. సాఫ్ట్ న్యూస్ అంటే వాటికి కొనసాగింపుగాను, వాటికి పూర్వరంగంలోను, వాటిని పరిచయం చేస్తూను, వాటికి తోడుగా అవి ఇస్తూనే వాటితో పాటుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందంటే లారీ ఆటోను ఢీకొన్నది. ఆటోలో ప్రయాణిస్తున్న 4, లారీలో ఉన్న డ్రైవర్తో సహా 5 చనిపోయినారు, ఇంతమంది గాయపడ్డారు, ఇట్లా అయింది, హాస్పిటల్ తీసుకుపోయారు, మంత్రి వచ్చారు, పరామర్శించారు, తర్వాత కోలుకుంటున్నారు వీళ్ళు, చనిపోయిన వాళ్ళకి ఇంత ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇట్లా దట్ ఈస్ హార్డ్ న్యూస్. సాఫ్ట్ న్యూస్ ఏముంటది అని అంటే, ఈ మన చిట్యాల నుంచి కట్టంగూరు వైపు వెళ్తున్నప్పుడు ఉన్న ఈ ఎల్ షేప్ మలుపు చాలా ప్రమాదకరంగా ఉంది. అక్కడ వాహనాలు కంట్రోల్ అయితలేవు. అంతకుముందు ఉన్న 6 లేన్ రోడ్డు వెడల్పు చేసిన తర్వాత, బ్యారికేడ్ సెపరేటర్ వచ్చిన తర్వాత, ఆ రోడ్ డివైడర్ వచ్చి వాహనాలు చాలా వేగంగా వెళ్తా ఉన్నాయి. 120, 140 వేగంలో కూడా పోతాయి. కానీ సడన్ గా అక్కడికి వచ్చేసరికి మలుపు ఉండడం, అది ఒక డేంజర్ కర్వ్ లాగా ఉంది. దానివల్ల గత 6 మాసాల కాలంలో ఇప్పటికి 8 యాక్సిడెంట్ జరిగినాయి. 8లో 21 మంది మరణించినారు. ఇట్లా మనం కొంత ప్యాడింగ్ అప్ మెటీరియల్ బై టేకింగ్ ద ప్రీవియస్ ఇన్సిడెంట్స్, గతంలో జరిగిన సంఘటనలని, వాటి పరిణామాలను, వాటన్నిటిని గుదిగుచ్చి మనం ఒక ఐటెం రాస్తాము. దట్ ఈస్ సాఫ్ట్ న్యూస్ అంట. అట్లా హార్డ్ న్యూస్, సాఫ్ట్ న్యూస్ ఉంటాయి. ఆ హార్డ్ న్యూస్ లో ఏం లక్షణాలు కంపల్సరీగా ఉండాలి, సాఫ్ట్ న్యూస్ లో ఏముండాలి అనేది వార్తల రకాలను బట్టి కూడా కొన్నిసార్లు వార్త లక్షణాలు, స్వరూప స్వభావాలు మారుతాయి. కానీ ఏవి మారినా మనం ఇందాక మాట్లాడినవి చాలా వరకు ఫండమెంటల్స్ అవి. ఆ ఫండమెంటల్స్ మాత్రం వార్తలు అన్నిటిలోనూ ఉంటాయి. రకాలు తెలుసుకుంటున్నప్పుడు మనకు ఒక్కొక్క రకంలో ఏ రకమైన ఏ రకమైన వార్తలో ఏ లక్షణాలు కంపల్సరీగా ఉండాలి, వాటి కోసం మనం దృష్టిలో పెట్టుకొని ఆ దిశలో సమాచార సేకరణ చేయడము, ఫుల్ఫిల్ చేయడము, దాన్ని ఇవ్వడము చేస్తే కనుక ఆ న్యూస్ ఐటెంలో పర్ఫెక్షన్ వస్తుంది. రీడర్ కి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ వార్త వల్ల. అయ్యో, నేను పలాన్ని మిస్ అయ్యానే, దీంట్లో పలాని ఎలిమెంట్ లేదే అని రీడర్ కూడా కంగారు పడి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా సమగ్రత అంటారు, కాంప్రిహెన్షన్ ఇన్ న్యూస్ ఐటమ్ రావాలి అని అంటే అది ఒక లక్షణం. ఇప్పుడు ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే, పత్రికలు ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి, డిజిటల్ మీడియా నుంచి వస్తున్న పోటీని తట్టుకొని ఇంకా ఈ ప్రసార మాధ్యమ రంగంలో తన ఉనికిని కాపాడుకుంటూ పత్రికలు నిలబడాలి అని అంటే, వాటి యొక్క కంటెంట్, స్వరూప స్వభావాలు సమూలంగా మారాల్సిన అవసరం ఉంది. ఇదివరకటి పద్ధతిలో వార్తలు ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడిన ప్రమాద దుర్ఘటన గురించే మాట్లాడితే, ఒక బస్సు లారీ ఢీ, 4 మృతి, 10 మంది గాయాలు అని ఒక వార్త ఉంది. ఆ వార్త నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావు? రేపు ఉదయం 6 గంటలకు చేతిలోకి పేపర్ వచ్చినప్పుడు, ఎర్లియస్ట్ పాసిబుల్. నీకు ప్రింట్ మీడియాగా వీలైనంత తొందరగా నువ్వు ఇయ్యగలిగేది రేపు ఉదయం 6 గంటలకు వాడి చేతికి పేపర్ వచ్చేటప్పటికి. వాడి చేతిలోకి పేపర్ వచ్చేటప్పటికి ఆ దుర్ఘటనని ఈ 24 గంటల న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేక బులెటిన్స్లలో, రోజుకు 18 బులెటిన్స్ ఉంటాయి యాక్టివ్గా వాళ్ళకి, డాట్ నాన్ డాట్ తీసుకుంటాయి. ఆ బులెటిన్స్లలో ఇంప్రూవైజ్డ్ న్యూస్ ఈ బులెటిన్ లో ఇచ్చిన దానికంటే నెక్స్ట్ బులెటిన్ లో సేమ్ ఇవ్వచ్చు, లేదు అవతలి బులెటిన్ లో లేదు, సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే ప్రైమ్ టైం న్యూస్ కల్లా దానికి ఇంకా అనేక కోణాల్లో సమాచారాన్ని యాడ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ఒక రీడర్ అప్పటికే దాని గురించిన సమగ్ర అవగాహన కలిగి ఉంటాడు. అది కాకపోతే వెబ్సైట్లలో చూస్తాడు.
అంత శ్రమపడి పనిగట్టుకొని టీవీ చూడడము, వెబ్సైట్లోకి వెళ్ళి శోధించడము చేయని అవసరం లేకుండా కూడా క్యాజువల్ గా సర్ఫ్ చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా ఆ దుర్ఘటన వార్త వచ్చి ఉంటుంది. ఏ వాట్సాప్ లోను ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేస్తారో, ఫేస్బుక్ లోనో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి ఉంటుంది. అనేక రకాలుగా ఆ సమాచారం తెలుసుకొని ఉంటాడు. ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ సిటిజన్ ఆయన, ఇన్ఫార్మ్డ్ రీడర్. ఇన్ఫార్మ్డ్ రీడర్ కి పొద్దున్న లేచి నువ్వు మళ్ళీ నీ మూస పద్ధతిలో బస్సు లారీది 4 మరణం 10 మందికి గాయాలు అంటే ఎవడైనా కొనేవాడు ఉంటాడా? తీసుకునేవాడు ఉంటాడా? రిసీవర్ ఉంటాడా? ఉండడు. నో టేకర్స్. సో దట్స్ వై నీ వార్తల శైలి, నీ వార్తల ప్రజెంటేషన్, ప్రయారిటీస్ మారిపోవాలి. దాన్ని నువ్వు ఏం చేయాలి? నీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. వాడు ఆ తొందరలో వాడు ఏదో టీవీ ఓడో వెబ్సైట్ ఏదో వార్త ఇస్తాడు. కానీ నీకు అడ్వాంటేజ్ లేదు. నువ్వు చెప్దామన్నా నీ దగ్గర ఎక్కువ ఎక్విప్మెంట్ ఉన్నా, నీ దగ్గర 3 రిపోర్టర్లు, సంఘటన జరిగిన కట్టంగూరు దగ్గర నీకు 2 రిపోర్టర్లు ఉన్నారు. వాడు బాధితుడిని మాట్లాడినాడు, లారీ డ్రైవర్ మాట్లాడినాడు, అక్కడ నుంచి పోలీసులు వచ్చే లోపు పారిపోయే డ్రైవర్ తోటి కూడా మీ వాడు మాట్లాడినాడు. నీ దగ్గర బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది, టన్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ప్రమాదానికి సంబంధించి. కానీ నీకు రీచ్ లేదు, నువ్వు రీడర్ని చేరే అవకాశం లేదు. నీకున్న మాధ్యమం యొక్క కన్స్టెంట్ వల్ల యూ కెనాట్ రీచ్ యువర్ రీడర్. ఎర్లీ టైమ్ అడ్వాంటేజ్ విల్ బి టేకెన్ బై ద ఎలక్ట్రానిక్ మీడియా, బై ద వెబ్. వెబ్ ఇంకా అడ్వాంటేజ్. వెబ్ ఎంత, టీవీ అంటేనన్నా అక్కడ నుంచి ఫీడ్ తెప్పించుకోవాలి, ఆ ఫీడ్ని ప్రాసెస్ చేయాలి, ఇంజెస్ట్ చేయాలి, దాన్ని సబ్ క్లిప్పింగ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, దానికి మాటలు కలిపి ఒక ప్లేట్ పెట్టాలి, ప్లే చేయాలి. 10-20 నిమిషాలు, అరగంట టైం పడుతుందేమో. కానీ వెబ్ కట్లేం లేదు. వెబ్ నీకు ఇట్లా హెడ్ ఫోన్ పెట్టుకొని మాట్లాడుకుంటూ కంపోజ్ చేస్తాడండి సిస్టమ్ మీద, త్రో చేసేస్తాడు దాన్ని వచ్చేస్తుంది వెబ్ లో. ఇంకా వాడు విండో ఓపెన్ చేసి లైవ్ ఇస్తావా అని కట్టంగూరులో ఉన్న మీ రిపోర్టర్ని అడుగుతాడు. నువ్వు లైవ్ ఇస్తావా నీ సెల్ ఫోన్ తోటి అంటే, ఆ మొబైల్ తోటి లైవ్ ఇస్తా సార్. ఆ మొబైల్ పెడతాది, ఇగో చూసినరా ఇక్కడ రక్త మరికలు, ఇగో ఈ మూల నుంచి వెహికల్ వచ్చింది, ఎదురుగా బస్సు వస్తుంది, దాన్ని ఇక్కడ ఢీకొంది, దిస్ ఈస్ ద స్పాట్ అని నీకు మొబైల్ పెట్టి చూపిస్తుంటాడు. ఇక్కడ టెక్స్ట్ కంపోజ్ చేస్తుంటాడు. అమెరికాలో కూర్చున్న ఆయన, అబ్బా అక్కడ జరిగిందా, నేను మొన్ననే 4 days బ్యాక్ నేను దసరాకు అక్కడే ఉండి నేను ఆ కార్నర్ మీద నుంచి నేను 2-wheeler లో ప్రయాణం చేసిన అని అమెరికాలో కూర్చున్న ఆయన ఫీల్ అవుతాడు. తనకు తను 1 week వెనక్కి తీసుకుపోయి. ఇంత అడ్వాంటేజ్ మీడియా వచ్చినాక ఆ టైం అడ్వాంటేజ్ నీకు లేదు. నువ్వు తెల్లారి పొద్దున 6 గంటలకు వెళ్ళాల్సిన వాడివి కనుక నువ్వేం చేయాలి? యు హావ్ టు టేక్ అడ్వాంటేజ్ ఫర్ లేట్ సబ్మిషన్ అండ్ లేట్ ఫైలింగ్. రాత్రి 12 గంటల వరకు నీకు ఫైల్ చేసే స్కోప్ ఉంది కదా. బాధితుడు ఎవడో, యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో, వాడి కుటుంబ పరిస్థితి ఏంటి, వాడు చచ్చిపోతే కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందా, అప్పటి వరకు వాడే బ్రెడ్ ఎర్నర్ అయితే ఇంట్లో 2 ముసలోళ్ళు, పెళ్లికి ఎదిగిన అమ్మాయి, 3 మాత్రమే ఉన్నారా? నువ్వు ఇంటికి వెళ్ళు, మాట్లాడు, వివరాలు తీసుకో, వచ్చి పక్కకు ఒక బాక్స్ కట్టు. ఈ నర్సయ్య మరణంతో వీధిలో పడ్డ 3 జీవాలు ఏందో నువ్వు దాన్ని ఒక మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చేసి పొద్దున దట్స్ ద బిహైండ్ కర్టెన్ వాట్ హ్యాపెన్, వాట్ ద కాన్సిక్వెన్సెస్ లెడ్ టు దిస్. ఒక ప్రమాదం ఒకటే కాదు, ఒక జీవో వచ్చింది, ఒక గవర్నమెంట్ డెసిషన్ వచ్చింది, ఒక భూకంపం వచ్చింది, ఒక పిడుగు పడింది, ఏదైనా కానివ్వండి, ఒక పరిణామం జరిగితే, ఒక సంఘటన జరిగితే, ఒక డెవలప్మెంట్ జరిగితే దాని తాలూకు బిహైండ్ ద కర్టెన్ ఏం జరిగింది, బిహైండ్ ద సీన్ ఏం జరిగింది, కేబినెట్ మారిస్తే ఈ మార్పు ఎందుకు చేసినారు, సోషల్ కంపోజిషన్స్ లో ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి, ముఖ్యమంత్రిని ఎవరు ప్రభావితం చేసినారు, ముఖ్యమంత్రి రాబోయే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ కాన్స్టిట్యున్సీ లో ఫలానా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 32% పాపులేషన్ ఉంటది కనుక ఆ సామాజిక వర్గానికి ఇంతవరకు కేబినెట్ లో స్థానం లేదు కనుక సడన్ గా కేబినెట్ మార్పు అనే ఒక నిర్ణయం తీసుకొని ఆ కమ్యూనిటీకి చెందిన ఫలానా నారాయణకి మంత్రివర్గంలో స్థానం కల్పించిండ్రు. ఇంత దూరదృష్టితో ముఖ్యమంత్రి 6 మాసాల్లో రాబోతున్న ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకున్నాడని నువ్వు విశ్లేషిస్తావా? నువ్వేం క్యూరేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇస్తావో దాన్ని బట్టి నీ ఉనికి ఉంటది, నీ సర్వైవల్ ఉంటది, నీ మనుగడ ఉంటది. ఆ రకంగా క్యూరేటెడ్ న్యూస్ అంటారు. స్పాట్ న్యూస్, క్యూరేటెడ్ న్యూస్. ఇవాళ ప్రింట్ లో అందుకోసమని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం
ద క్యూరేటెడ్ అండ్ ఇంప్రూవ్డ్ అండ్ వాల్యూ యాడెడ్ న్యూస్ రేషియో పెంచే ప్రయత్నం చేస్తున్నాయి దినపత్రిక. స్పాట్ ని కుదించేస్తున్నాయి డబుల్ కాలంకు, సింగిల్ కాలంకు. ఎందుకంటే దాని గురించి మనం 4 కాలాలు వార్త రాయడానికి ఆస్కారం లేదు. వీఆర్ నాట్ ద ప్రైమరీ ఇన్ఫార్మర్స్. ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ because of TV media, electronic media, web media, due to the many social media interventions, information already gone into the public domain. We are not the primary informers and we need not give in detail. సమగ్రంగా దాన్ని వివరాలతోటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఒక డబుల్ కాలం వార్త ఇచ్చి క్యూరేటెడ్ న్యూస్ ఇస్తున్నారు. ఆ క్యూరేటెడ్ న్యూస్ ఇచ్చేటప్పుడు దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విషయ సమగ్రత భిన్నంగా ఉంటది. అప్పుడు ఆ వార్త యొక్క లక్షణం కూడా భిన్నంగా ఉంటది. దాంట్లో ఈ ఎలిమెంట్స్ ఉంటాయా అంటే ఇట్లానే ఉండాలని లేదు, కొంచెం మారడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు దాని లక్షణాలు వేరే సంతరించుకుంటాయి. దాంట్లో వివరాలు ఎక్కువగా వస్తాయి. దాంట్లో శూల శోధన అంటారు, ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో. అట్లా దాని లక్షణాలు మారుతాయి. కనుక నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీకంటే, వార్త యొక్క లక్షణాలు, ఇది ప్లేన్ వార్తనా, ఇది సాఫ్ట్ వార్తనా, ఇది హార్డ్ న్యూసా, ఇది ఫాలో అప్ న్యూసా, ఇది అవైటెడ్ న్యూసా, ఇది హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీనా, ఇది డెవలప్మెంట్ స్టోరీనా అనే వార్త యొక్క రకాన్ని బట్టి కూడా వార్త లక్షణాల్లో మార్పులు ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వార్త యొక్క లక్షణాలని పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనం వార్తల రకాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ పారామీటర్స్ మీద ఎన్ని రకాలుగా వార్తలు ఉంటాయో తెలుసుకునేటప్పుడు ఆయా వార్తలకి ప్రాథమికంగా ఏమేమి ఉండాలి అనేది కూడా మనం పరిశీలిద్దాం. కానీ నేను ఇప్పుడు చెప్పిన 4-5 మౌలిక లక్షణాలకు తోడుగా ఒక వార్త ప్రాక్సిమిటీని బట్టి, అంటే సామీప్యత అంటే ఎక్కడో అమెరికాలో 10 మంది చచ్చిపోతే మన నగర శివారులో హయత్ నగర్లో 10 మందికి చచ్చిపోతే ఒకటి కాదు. అమెరికాలో 10 మంది కాదు, 50 మంది చనిపోయిన వార్త ఆల్రెడీ పెట్టిండి అనుకుందాం పేజ్ 1లో. కానీ పేజీ పుష్ చేసే లోపల హయత్ నగర్లో 10 మంది చచ్చిపోయిన వార్త వస్తే అది ప్రాధాన్యత అవుతుంది. అప్పుడు ఎవరైనా బుల్లి సబ్ ఎడిటర్ అంటే కప్ జర్నలిస్ట్ అప్పుడప్పుడే జర్నలిజంలోకి వచ్చినాయని అడగదు. ఏం సార్ 50 మంది చచ్చిపోయిన వార్త తీసేసి 10 మంది చచ్చిపోయిన వార్త పెడుతున్నావు అని అడగొచ్చు. అడిగితే మనం ఓపికగా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, వార్త లక్షణము పేపర్లలో చదివినట్టు, క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పినట్టు స్థిరమైన ప్రాధాన్యతతో ఉండదు. ఒక లక్షణం ఇంకొక లక్షణం తోటి ప్రభావితమై వెయిటేజ్ మారుతుంది. అక్కడ 50 మంది చచ్చిపోయింది కరెక్టే, ఇక్కడ 10 మంది చనిపోయింది కరెక్టే. కానీ ఇక్కడి 10 మంది చనిపోయిన ఘటన పట్ల ఉండే ఇక్కడి పాఠకుల ఆసక్తికి 50 మంది అమెరికాలో చచ్చిపోయిన వార్త పట్ల ఉండే ఆసక్తిలో వ్యత్యాసం ఉంటది కనుక వాళ్ళ ఎలిమెంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ని మనం సంతృప్తి పరచడానికి ఇక్కడ హయత్ నగర్ లో దుర్ఘటనలో 10 మంది చనిపోయిన వార్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. ఒకవేళ అవసరమైతే ఆ వార్తను కుదిస్తాం, అమెరికా వార్తని. లేదంటే ఆ అమెరికా వార్తని ఫర్ ఏ మూమెంట్ ఎత్తి పడేస్తాం. కానీ ఈ వార్తకి ప్రాధాన్యత కల్పిస్తాం. దీన్ని ప్రాక్సిమిటీ అంటారు, సామీప్యత అని అంటారు. అట్లా సామీప్యత గాని, సంచలనశీలత గాని, వేగం ఆధునికత గాని, ఇంకా ఇంటర్ప్రిటేషన్ కానీ, ఇట్లా అనేక ఫ్యాక్టర్స్ కూడా వార్త లక్షణాన్ని, వార్త ప్రాధాన్యతని ప్రభావితం చేస్తాయి అనేది మనం మైండ్లో పెట్టుకుంటే మనకు రెండిటిపైన ఒక అవగాహన ఉంటుంది. మనం దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, అప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ కావాలి, ఏ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని మనం ఒక నిర్ణయానికి వస్తాం. కనుక వార్తా లక్షణాలు అనే బ్రాడ్ పర్స్పెక్టివ్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. వార్త ప్రాధాన్యతను ప్రభావితం చేసే కారకాలను కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఆ రెండిటిపైన మనకు అవగాహన ఉంటే మనం అటు ఇటు వార్తని హెచ్చు తగ్గులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ
వీటన్నిటితోటి నిమిత్తం లేకుండా, అంటే irrespective of the factors and its role, there are certain fundamentals which are unchanged in news. వార్తలో ఎప్పటికీ కూడా మార్చుకోవాల్సిన అవసరం లేని తప్పనిసరి లక్షణాలు ఏంటంటే, మనం ముందు మాట్లాడుకునే ఏవైతే ఉంటాయో, ఏంటి? ఖచ్చితత్వము, స్పష్టత, క్లుప్తత, సమతూకము, సత్యనిష్ట, ఇట్లాంటి 5-6 లక్షణాలు ఏవైతే మనం మొట్టమొదట మాట్లాడుకున్నామో అవి అటల్ అన్నమాట. చేంజ్ కావాలి, సుస్థిరమైనవి. అవి ఆ వార్త లక్షణాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. అవి మనకు కల్చర్ కింద మనలో అవి అడాప్ట్ అయిపోతే కనుక మనకు వార్త అనగానే ఎస్ ఇట్లా ఉండాలి వార్త అనే ఒక భావన మనలో కలుగుతుంది. మనం ఏ వార్త రాయాలని కలం కాగితం తీసుకున్నా, ఇప్పుడు కలం కాగితం అంటే రిలవెంట్ అవుతుంది. ఏ స్క్రీన్ ముందట ఏ కర్సర్ని తీసుకొని కదిలిచ్చినా అవి మన మనసులో మెదులుతూ ఉండాలి. ఆ రకంగానే వార్తలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ వార్త లక్షణాలని మనం ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకోవాలి. దిస్ ఈస్ బ్రాడ్లీ అబౌట్ ద కాన్సెప్ట్ వాట్ వి డిస్కస్డ్ టుడే యాజ్ ద క్యారెక్టర్ ఆఫ్ న్యూస్. ఒక వార్త లక్షణాల గురించి మీరు ఏమన్నా స్పెసిఫిక్ గా అడిగితే చాలా అర్థవంతంగా చిన్న పిల్లలకి అరటి పండు వలిచినట్టుగా చక్కగా వివరించి చెప్పారు. చాలా బాగుంది క్లాసు. కానీ ఒక చిన్న ఆస్పెక్ట్ లో మాత్రం some of the regional reporters were suppressed by the superiors of the desk or in charge or editor. How far this could be overcome, sir? ఎక్స్పోజ్ చేయాలి అట్లాంటిది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ హౌస్ లో ఇట్లాంటివి జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళ ఇష్టాలు ప్రభావితం చేస్తున్నాయి అనుకోండి, ఎవరికో వాళ్ళకి ఇష్టమైన కంట్రిబ్యూటర్ వార్తల్ని ప్రమోట్ చేయడము, ఇంకో ఇష్టం లేని నాకు నీ మొహం నచ్చలేకపో, నాకు నీ సేవలు నచ్చలేకపో అన్న టైప్ లో ఎవరినైనా సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అది టాప్ మేనేజ్మెంట్ దృష్టిలో ఉంటది. అట్లాంటి చర్యల్ని టాప్ మేనేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది అని నేనైతే అనుకోను. అటువంటి టైంలో మనం నిస్సందేహంగా వాటిని పై వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మార్చే ప్రయత్నం చేయడమే మంచిది. అట్లా ఉపేక్షించిన కొద్దికి మేం చేస్తున్నదే రైట్ అనే ఒక తప్పుడు భావనలో వాళ్ళు ఆ దుర్మార్గాల్ని ఇంకా పెంచి ఇంకా ఎక్కువ మందికి విస్తరించి వాళ్ళ ఇష్టాల్ని పత్రిక మీద కొనసాగించే ప్రమాదం ఉంటది కనుక వాటిని ఎక్స్పోజ్ చేయడమే మంచిదని నా అభిప్రాయం. పరమస్తు చెన్నైశ్వరి గారు మీరు వచనం చెప్పారు కదా సార్? అవును. అది మనము ఏ సందర్భాల్లో ఉపయోగించవచ్చు? మీరు మళ్ళా ఒకసారి వచనం చెప్తే వినాలనిపిస్తుంది సార్ నాకు ఒకసారి. అది పరమస్తు చిన్నసారి ఈ మన పంచతంత్రాన్ని తెలుగీకరించేటప్పుడు ఆయన మిత్రలాభము, మిత్ర భేదము, సంధి, విగ్రహం అని 4 భాగాలు ఉంటాయి. ఆయన మిత్రలాభం, మిత్రభేదాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు బిగినింగ్ లో అంటాడు ఆ మాట, అమందానంద కందలిత హృదయార విందుడై శ్రీకర చరణార విందంబుల డెందంబునందలంచి దేవాతావకంబున సేవా విశేషంబున నిరవశేషంబుగా మిత్రభేదంబు వినంగని మనంబున గణంబగు మోదంబు నొందితిమి ఇక మిత్ర లాభంబు వినంగోరెదమని యవనీశ్వరునుత్తముండు ఆదరాయత్త చిత్తుండై ఇట్లు వినిపింపందొడంగియే తొల్లి తుల్య బల విక్రమంబులకు మయూర మరాలంబుల దరిచేరి ఒక అంశము పరాజయము నొందే మీ కథ వక్కానించత చక్కగా వినుడి అని ఆ రాజకుమారులు ఒక బ్రాహ్మడి దగ్గర, ఒక పంతుల దగ్గర ఈ కథలు నేర్చుకుంటున్న క్రమంలో వాళ్ళు మేము ఆసక్తి కొద్ది మీరు చెప్పిన ఈ కథ విన్నాము, చాలా సంతోషం కలిగింది, మాకు ఇంకొక కథ చెప్పండి అన్నప్పుడు ఆ కథ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి మొదట్లో అని 2 యానిమల్స్ మధ్య ఉన్న సఖ్యతని వివరిస్తూ తర్వాత ఎట్లా విడిపోయినారో నేను ఈ కథ చెప్తాను అని చెప్పడం తెలుగే. అది తెలుగు అని ఇప్పుడు తెలుగు తెలిసిన 10 మందిని అడిగితే 8-9 మంది తెలుగు కాదు అంటారు. కానీ తెలుగు ఆ కాలమాన పరిస్థితుల్లో అదే తెలుగు. కానీ థ్యాంక్స్ టు కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి పంతులు, లేదు గురజాడ అప్పారావు, ఇట్లాంటి
గొప్ప గొప్ప వైతాళికులు సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి పెద్ద పెద్దోళ్ళ వల్ల భాష ఆ గ్రాంధికం నుంచి శిష్ట వ్యవహారికం వైపు నడిచి ఇవాళ మనం మాట్లాడుకుంటున్న భాషనే ప్రసార మాధ్యమాల్లో వస్తుంది. మీరు ఇప్పుడు తీన్మార్ లాంటి కార్యక్రమం వచ్చినాక ఈ తెలంగాణ యాక్సెంట్ ని ఇష్టపడే వాళ్ళు, నేను 2015లో 16లో అమెరికాలో తిరుగుతున్నప్పుడు యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఫర్ మెనీ సిటీస్ లైక్ శాన్ ఫ్రాన్సిస్కో, డాలస్, అట్లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా బిత్తర సత్తి లాంటి ఒక తీన్మార్ ప్రోగ్రాము ఆ వీడియోలు యూట్యూబ్ లో పెట్టుకొని పడి వస్తా ఉన్నారు వాటి కోసం ఈగర్. అట్లా ఒక్కొక్కసారి భాష ఎంత ప్రభావితం చేస్తుందంటే అది మట్టిలోంచి వచ్చినట్టుగా ఉంటది, ఆ మట్టి స్వభావాన్ని సంతరించుకొని ఉంటది. అట్లా భాష రూపాంతరం చెందుతుంది. భాష అల్టిమేట్ పర్పస్ కమ్యూనికేటింగ్ సో ఎఫెక్టివ్లీ బై టచింగ్ ద హార్ట్ అనేదే భాష యొక్క లక్ష్యం కూడా. అట్లా ఉంటది, అంతే తప్ప అదేదో అలంకార ప్రాప్తంగా శబ్దాలంకార ప్రాప్తంగా ఉంది కనుక అది బాగుంది అని మనం ముచ్చటపడితే ఒక నిమిషానికే గానీ అది మన పర్పస్ సర్వ్ చేయదు, మనకు ఉపయోగం. జాతీయ వార్త ఎలా రాయాలి, స్టేట్ వార్త ఎలా రాయాలి, జిల్లా వార్త ఎలా రాయాలి అనేది కొంత వరకు ఉంటది కదా సార్ డిఫరెన్స్? అది ఎలా? స్లైట్ గా ఉంటది డిఫరెన్స్. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఏది రాసినా సార్ దాని రిసీవర్ ఎవడు, కన్జ్యూమర్ ఎవడు, అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరిని ఉద్దేశించి మనం ఈ వార్త రాస్తున్నాము అనేది మన మనసులో ఉన్నప్పుడు ఆ ఉద్దేశించిన వాళ్ళ అవసరాలను తీర్చేలాగా, వాళ్ళకు ఉపయోగపడేలాగా, వాళ్ళు చదువుకునడానికి వీలుగా, వాళ్ళు కోరుకునే సమాచారపు ప్రాధాన్యత క్రమంలోనే వార్త రాయాలి. ఒక లోకల్ వార్త రాస్తున్నప్పుడు లోకల్ సమాచారం అయితే ఒక లోకల్ కన్జ్యూమర్ ఏం ఆశిస్తాడు ఆ వార్త నుంచి, అది మనకు టార్గెట్ కావాలి. ఆ దృష్టిలో ఇప్పుడు జాతీయ వార్త ఒక పరిణామం ఉంది, అది ఎవరికో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక జాతీయ పరిణామాలను గమనించే వాడి స్థాయి, అవగాహన స్థాయి ఒక ఎత్తుకు ఎదిగి ఉంటది. వానికి ఒక సంస్థ గురించి చెప్తున్నప్పుడు, ఒక సంస్థ నిర్ణయం గురించి చెప్తున్నప్పుడు దాన్ని ఎంతవరకు ఇస్తే ఉపయోగమో అంతవరకు ఇవ్వాలి. వాటి మళ్ళీ మౌలికంలోకి వెళ్ళి ఆ సంస్థ ఏంది, ఆ సంస్థ ఎప్పుడు పుట్టింది అని చెప్పాల్సిన అవసరం ఉండదు అనే గ్రహింపు మనకుంటే మనం ఏది అవసరమో అంతవరకే ఇస్తాం. కాదు మీరు అన్నట్టు ఒక జిల్లా స్థాయిలో ఉండే సమాచారం కోరుకునే ఒక రీడర్ స్థాయికి దిగి నేను వార్త ఇవ్వాలన్నప్పుడు ఫలానా సంస్థ ఈ దర్యాప్తు కొనసాగిస్తుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు సిబిఐ, సిఐడి రెండు ఉంటాయి. జిల్లా స్థాయిలో వార్త రాస్తున్నావు, వార్త రాసినప్పుడు జిల్లా స్థాయిలో సమాచారం ఆకలింపు చేసుకునే ఒక పాఠకుడికి సిబిఐకి సిఐడికి మధ్య వ్యత్యాసం తెలియకపోయే ఆస్కారం ఉంది అన్న గ్రహింపు నీకుంటే, ఇది సిఐడి అన్నది కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని సిబిఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థ తరాలోనే రాష్ట్ర స్థాయిలో నేరాలను దర్యాప్తు చేసే సిఐడి విభాగం ఈ కేసును టేకప్ చేసింది అని రాస్తే వాడి అవసరం తీరుతుంది, వాడిలో ఉన్న సందేహం తొలగిపోతుంది. అట్లా మనకి ఎవడిని క్యాటర్ చేస్తున్నాము, ఈ వార్త ఎవడికి చేరుతుంది, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాం, వాడి అవగాహన స్థాయి ఎంత, వానికి నేను ఎంత సమాచారం ఇస్తే ఉపయోగం అనే గ్రహింపును బట్టే మనం అట్లా వార్త రాయాలి. సార్ ఇప్పుడు డెస్క్ లో జిల్లా వార్తను స్టేట్ వార్తగా మలుచుకోవాలంటే వాళ్ళ ఇష్టమా సార్? మనం చెప్తేనే చేస్తారా? అట్లా ఏం రిజిడ్ రూల్ ఏమి ఉండదు. నువ్వు చెప్పాలని నీ దగ్గర హక్కులు నీకే దారాదత్తమైన రైట్స్, ఏది మన పేటెంట్ రైట్స్ నీకేముండవు. లేదు నువ్వే ఉండవు చెప్పడానికి నేనే రాస్తానని సబ్ ఎడిటర్ కూడా పేటెంట్ రైట్స్ ఉంటాయి. ఇది రిపోర్టరు, సబ్ ఎడిటరు సమన్వయం తోటి సమాచారాన్ని పాఠకునికి తీసుకుపోవాలి కనుక నీకు తోసిన ఐడియా నువ్వు చెప్పొచ్చు. తన పరిజ్ఞానం కంటే నీ పరిజ్ఞానమే గొప్పది, నువ్వు చెప్పిందే బాగుంది అంటే దాన్ని స్వీకరించే విశాలత్వం డెస్క్ లో ఉండే సబ్ ఎడిటర్ కూడా ఉండాలి.